ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ మండపంలో అంగరంగ వైభవంగా పూజలు భక్తులు చేస్తున్నారు. చిన్నపిల్లలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. తిలక్ నగర్ గణేష్ మందిరం 9 రోజులుగా నిదానంగా ఉంటూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. మోసిక వాహనకు ముచ్చటతోను మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునకు జయ మంగళమని పాడరే మన గణనాథునకు కరివదన సదనునికి కాంతి మంగళం గిరిసుద ప్రియతనయునకు దివ్య మంగళం కరివదన సదనునికి కాంతి మంగళం గిరిసుద ప్రియతనయునకు దివ్య మంగళం. एक मिनट మాట్లాడతారా మీరు? వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం తిలక్ నగర్ వాడకట్టులో తిలక్ నగర్ వాడకట్టులో ఉన్నాం. ఈ గణేష్ గురించి మనం పంతులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి స్వామి, మన యొక్క విజ్ఞానం తొలగించడానికి, విద్యను అభివృద్ధి చెందడానికి, కాలనీలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఆ విఘ్నేశ్వరుడు కాపాడాలని ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క పూజా కార్యక్రమాలు మా యొక్క కాలనీలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కాలనీలో 35 సంవత్సరాల నుంచి ఇక్కడ తిలక్ గణేష్ మండలి అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క 35 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమంలో ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది. అదేవిధంగా చివరి రోజు 9వ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా పూజాది కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలము 7 గంటల నుండి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈ యొక్క గణపతి యొక్క ఏకదంతానికి పూజిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి. అందుకనే ఏకదంతంతోనే ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ప్రతి కార్యక్రమము ఏ మొదలు పెట్టినా కానీ ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క పూజా కార్యక్రమంతోనే ఈ యొక్క కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. బోలో గజానన్ మహారాజుకి, తిలక్ నగర్ గణేష్ మండలికి. ఆదిలాబాద్ జిల్లాలో తిలక్ నగర్ పట్టణంలో కెమెరామ్యాన్ నిలేష్తో కవిత. సో తిలక్ నగర్ లో మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న గణపతి రెండో గణపతి. ఈ గణపతి గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్నగారు, మీ పేరు? నా పేరు బి గజానన్. నేను గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. 6N న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మా వినాయక మండపం పేరు వీర వినాయక మిత్ర మండలి. ఇది గత 17 సంవత్సరాలుగా నిర్విరామంగా మా తిలక్ నగర్లో ఈ గణేష్ మండపం వెలిసి ఉన్నది. మా వాడ యొక్క యువకులు, అదేవిధంగా పెద్దలు అందరి సహకారంతో విజయవంతంగా 17 సంవత్సరాలుగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా విజయవంతంగా అనేక కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉంటాం మేము. ఉదాహరణకు ఇప్పుడు మీరు చూస్తే పిల్లలకు ఆటల పోటీలు కానివ్వండి, అదేవిధంగా మంచి 21 రకాల ప్రసాదాలు, చెప్పన్ భోగ్ అని హిందీలో అంటారు కదా, అదేవిధంగా మా పంతుల సహకారంతో దినదినము కరెక్ట్ సమయపాలన అనుసారం పూజలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు స్వర్గీయ బాలగంగాధర్ తిలక్ గారు ఏ ఉద్దేశంతో అయితే మనకు గణేష్ ఉత్సవాలు ప్రారంభం చేశారో అందరూ కలవాలని, ఆ ఉద్దేశం ఇక్కడ నెరవేరుతున్నది.
ప్రతిరోజు ఉదయం సాయంత్రం అందరూ వచ్చి ఇక్కడ ఆత్మీయ పలకరింపు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వారి బాగోగులు కూడా అడగడం జరుగుతుంది. ఈ 9 రోజులు నవరాత్రులు మాకెంతో సంతోషాన్ని కలిగిస్తాయి అని తెలియజేస్తాం. సో ఇప్పుడు ఈ పిల్లలకు ఆటలు ఆడిస్తారు కదా, ఏమేమి ఆటలు ఆడిస్తారు, తర్వాత ఏమేమి వాళ్ళకి ప్రైజులు ఇస్తారు? ప్రైజులు ఇస్తారా, ఓన్లీ ఆటలు ఆడిస్తారా? అంటే పిల్లలకు ప్రైజులు ఇవ్వని వాళ్ళు ఆడరు. యాక్చువల్గా వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడానికి, వాళ్ళకు బూస్ట్ ఇవ్వడానికి వాళ్ళకు మేము ఉదాహరణకు ఇప్పుడు వాళ్ళకు ఇన్ అవుట్ గేమ్ అని, అదేవిధంగా వాళ్ళకు చూస్తే క్విజ్ పోటీలు నిర్వహిస్తాము. క్విజ్ పోటీలతో పాటు మనకు చిన్న రన్నింగ్ పోటీలు, అదేవిధంగా వాళ్ళకు మెంటల్గా వాళ్ళకు శారీరకంగా ఫిట్నెస్ గేములతో పాటు మెంటలీగా వాళ్ళు ఎంత డెవలప్ ఉన్నారో చూడడానికి క్విజ్ లాంటి పోటీలు, అన్ని పోటీలు నిర్వహించి మన గణేష్ నిమజ్జనం రోజు చివరి రోజు మినిమం 200 to 300 ఖర్చు పెట్టి టిఫిన్ బాక్సెస్ వాళ్ళకు స్నాక్స్ కు సంబంధించి స్టీల్ సంబంధించిన లంచ్ బాక్సులు కానివ్వండి, అంటే వాళ్ళ ప్రైజ్ల నిమిత్తం దగ్గర 5,000 నుంచి 7,000 వరకు ఖర్చు చేస్తారు వినాయకుడు. అది వాళ్ళకు భారంగా అనుకోరు, ఇష్టంగా అనుకుంటారు. పిల్లలే పరబ్రహ్మ స్వరూపం అని భావించి వాళ్ళకి ఆ విధంగా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా వార్డులో ఉన్న అందరినీ స్టేజ్ పైకి ఆహ్వానించి పెద్దల చేతితో వాళ్ళకు పిల్లలకు ప్రైజ్లు ఇస్తే వాళ్ళకు కూడా ఆత్మవిశ్వాసం పెరిగి రేపు పొద్దున వాళ్ళు రాసే ఎగ్జామ్లో కానీ కాంపిటీషన్ ఎగ్జామ్లో కానీ మేము కూడా సాధించగలం అని వాళ్ళకి నమ్మకం కలుగుతుందని అది మేము विश्वसिंची आटल पोटी निर्वहिస్తాం. आमच्या गणपतीचे दर्शन घेण्यासाठी आल्याबद्दल त्यांचे मनपूर्वक सन्मान करतो. आणि आमच्या इथं वीर गणेश मंडळ गत 17 वर्षापासून कंटिन्यू चालू आहे आणि सर्वाच्या मौल्याच्या सर्व तिलकनगरवासियांच्या सहकार्याने संपूर्ण होत आहे आणि कोणताही इथं प्रॉब्लेम नसताना सर्व खुशीने सर्व सादर करीत आहोत. आतापर्यंत कोणताही इब्बंदी नसताना सादर करीत आहे आणि सर्वांचे धन्यवाद करतो. मंडळ म्हणून त्यांना वीर गणेश मंडळचं नाव ठेवण्यात आले. तुम्ही कोरिकल काही राहील तर हे होते का? तसं कोरकेल वगैरे कोणी ज्याच्या मनानुसार त्यांना गणपतीला मागत असाल त्याच्या इच्छा पूर्ण होत आहे आणि आमच्या गणपतीपाशी आतापर्यंत सर्वांच्याच इच्छा पूर्ण झाल्या आणि कोणाला काही त्रास नाही.